మరి నా జీవితంలో మొదటిసారి ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో నిలవడానికి దేవుడు సహాయం చేశాడు. మా స్వస్థలం గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా బెల్లంకొండ పల్నాడు ప్రాంతం. దేవుని కృపను బట్టి 1989 సంవత్సరంలో బైబిల్ కాలేజీ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని 89వ సంవత్సరం నుండి 95వ సంవత్సరం వరకు బెల్లంకొండలో ఆ మండలంలో కోళ్ళూరు పులిచింతల ఈరోజు పులిచింతల ప్రాజెక్ట్ అన్నారే ఆ ఊరు ఆ ప్రాంతం అంతా తిరిగారు, సువార్తను ప్రకటించారు. ఓ సేవకు నాకు పిలిపించి ఆ ఊరిలో నిలవరంగా పెట్టించి పరిచయం జరిగించి 95వ సంవత్సరంలో నాకు పెళ్ళైన తర్వాత అచ్చంపేట మండలం పెద్దపాలెం రావటం, అక్కడ పరిచయం జరిగించడం. 99 చివరిలో ఇంచుమించుగా 5 సంవత్సరాలు అక్కడ సంఘ స్థాపన జరిగిన తర్వాత దేవుడు కలలో చూపిస్తే మళ్ళీ గుడివాడ ప్రాంతానికి వచ్చి నడివీధులలో సువార్తను ప్రకటించి పరిచర్యని ప్రారంభించాడు. దేవుడు దీవించాడు. గుడివాడ 2 బ్రాంచ్లు, క్రిస్టియన్ పేటలో ఒక బ్రాంచి, ఎన్టీఆర్ కాలనీలో అనేక మంది అన్యులు రక్షింపబడి సంఘంగా పొందుకుంటారు అక్కడ ఒకటి. ఆ తర్వాత ఎన్టీఆర్ జిల్లా గగ్గపేట దగ్గర ఉన్న ముత్యాల అనే గ్రామంలో సంఘాన్ని నడిపించుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇంచుమించుగా 2001-2000 సంవత్సరాలలో కాలేజీలో పనిచేసే జాన్సురావు గారి ఆయన ఉండేవారు. వారి ద్వారా నేను బంటుమిల్లి సువార్త ప్రకటనకు వచ్చాను. జయపురంలో సంఘంలో ప్రభుత్వాల కార్యక్రమం నిర్వహించడానికి వచ్చాను, పరిచర్య చేశాను. కానీ దేవుని మహోన్నతమైన కృపను బట్టి ఈరోజు మొదటిసారి దైవజనుల ద్వారా ఈ గ్రామానికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారులారా, ఇక కాలయాపన చేయడం నాకు ఇష్టం లేదు. నేనైతే పాటలేని పాడను. కూర్చుంటే కూర్చోవచ్చు, లేదు కాస్త బయట కూర్చొని ప్రశాంతంగా వినవచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచి కూర్చుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళతో అయితే నాకు అవసరం ఉండదు. చాలా సంతోషం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రాత్రి